హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ విత్ వివేక్. సీన్ నంబర్ 62 మూవీ రివ్యూ చూసేదానికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక ఈ సీన్ నంబర్ 62 మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళ్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో అవైలబుల్గా లేదు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours ఉంటుంది. ఇక మూవీ ప్లాట్ లైన్ వచ్చేసి ఒక రైటర్ ఉంటాడు. అతని క్యారెక్టర్స్ రియల్గా ఉండాలి అనుకుంటాడు. కాబట్టి ఒక 7 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని ఒక హౌస్లో పెడతాడు. అవుట్ సైడర్స్తో ఎటువంటి కనెక్షన్స్ లేకుండా చేస్తాడు. అలా చేసి హౌస్ని లాక్ చేస్తాడు. వాళ్ళ మీద వాళ్ళకే తెలియకుండా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ని ట్రై చేస్తూ ఉంటాడు. సో వాళ్ళు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టలాడుతూ ఉంటారు. ఆ మూమెంట్స్ని ఆ రైటర్ క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఆ 7 మెంబర్స్కి ఏం జరిగింది అనేది స్టోరీ లైన్. ఇక ఓవరాల్గా మూవీ ఎలా అనిపించింది అంటే, ఇట్ ఈస్ ఎ డీసెంట్ వాచ్ఫుల్ మూవీ. ఎందుకు అనేది పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ముందుగా అయితే పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ 7 మెంబర్స్ని ఒక హౌస్లో లాక్ చేస్తాడు కదా. సో ఆ హౌస్లో వాళ్ళ ప్లేస్లో మనమే ఉన్నట్లుగా ఇన్వాల్వ్ అవుతాం. అంటే అక్కడ సిచ్యువేషన్స్ అనేటివి అంత రియలిస్టిక్గా ఉంటాయి. ఇంకా ఆ 7 మెంబర్స్ అయితే వాళ్ళ క్యారెక్టర్స్లో జీవించారు. సో మనం వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వలన ఎమోషనల్గా ఈజీగా కనెక్ట్ అవుతాం సీన్స్కి. ఇంకా క్లైమాక్స్లో గ్రాఫ్ అయితే అమాంతం పెరిగిపోతుంది. అలా ఎందుకు అనిపిస్తుంది అంటే, అప్పటి వరకు జరిగిన సిచ్యువేషన్స్తో కొత్త పాయింట్స్ని కనెక్ట్ చేస్తూ మనకి రివీల్ చేస్తూ ఉంటారనమాట. బీజిఎం అయితే కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగాలేదు. మొత్తానికైతే బీజిఎం యావరేజ్ అంతే. మరి ఇన్ని పాజిటివ్స్ చెప్పి డీసెంట్ వాచ్ఫుల్ అని ఎందుకు అన్నావు బ్రో అంటే చెప్తా. కొన్ని బొక్కలు కూడా ఉన్నాయి. అవేంటంటే, ముందుగా అయితే మూవీ అయితే ఎక్సెప్ట్ క్లైమాక్స్ మొత్తం స్లో ఉంటుంది. స్లో నరేషన్. మూవీలో ఆ హౌస్లోని సీన్స్ని చూపించేటప్పుడు బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక ఆ సీన్స్ని దాటి వేరే సీన్స్లోకి వెళ్తే బోర్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది. మూవీని అయితే థ్రిల్లర్ అన్నారు, మరి అంత థ్రిల్లింగ్ అయితే ఏం లేదు. ఈ మూవీలో సెకండ్ హాఫ్లో ఒకే ఒక అడల్ట్ సీన్ అయితే ఉంటుంది. అయినా సరే ఫ్యామిలీతో చూడకపోవడమే మంచిది. ఇదండి ఈ సీన్ నంబర్ 62 మూవీ రివ్యూ. మరి ఇలాంటి మరెన్నో మూవీ రివ్యూస్ మీకు కావాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ మూవీని చూసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపించిందో ఈ మూవీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.